మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి కోట్ల కొలది వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొక ఆరాధనలో పాలు పంచుకునే కృప మాకందరికీ దయచేస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో మాకు నెమ్మదిచ్చేది, జీవితాలని సరిచేసేటువంటి శ్రేష్టమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేశాం. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని ఇక్కడున్నటువంటి సర్వ జనాంగానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యము ధారాళంగా రాకుండా ఆటంకపరిచే ప్రతి దురాత్మని ప్రారదోలనాయన. ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరితో కూడా మీరు సూటిగా మాట్లాడి వాళ్ళ పరిస్థితులన్నింటినీ కూడా అయ్యా మీరు చక్కదిద్ది నీ నామ ఘనత కొరకు ఈ కడవరి దినాల్లో మేమందరము జీవించే ధన్యతను అనుగ్రహించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో చేరవచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి ఒక సమస్య, కృతజ్ఞతాభావం అనేది లేనటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఎందుకు నేను ఇంత ప్రేమ చూపించినా, ఇంత త్యాగము చేసి నా భర్తకి ఎంతో పరిచయం చేసి ఆ మంచానికి పరిమితమైపోయినప్పుడు నా భర్త పట్ల నేను చేసిన త్యాగము, నేను చేసినటువంటి ఆ పరిచర్యని ఎందుకు ఆయన అంతగా మర్చిపోయి నన్ను ఈ రోజున హీనంగా చూస్తున్నాడు? లేకపోతే కష్టకాలంలో నా భార్య విషయంలో ఎంతో త్యాగాలు చేసి ఆమెను బ్రతికించుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం చక్కబడిన తర్వాత ఎందుకు నా ఎడల ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? ఇంకా మనం చూసినట్లయితే మన పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేసి వారి కొరకు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నెన్నో కలలు కంటే ఈ రోజున వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత, ఉన్నతమైన స్థితిలో స్థిరపడిన తర్వాత ఎందుకు తల్లి తండ్రుల పట్ల వాళ్ళందరూ కూడా కృతజ్ఞతాభావం లేని వారుగా ఈ రోజున బ్రతుకుతున్నారు? బైబిల్ గ్రంథం కృతజ్ఞత గురించి ఏ విధంగా వివరిస్తుంది? ఇంచుమించుగా 157 సార్లు మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అనే మాటని పదే పదే బైబిల్ గ్రంథంలో వివరించడానికి ఈ మాటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? భక్తుడైనటువంటి దావీదు ఆయన యొక్క కీర్తనలో 103వ కీర్తన 1-2 చరణాలు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు. ఆయన చేసిన మేలులన్నిటిలో కూడా ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకో. ఈ రోజున నువ్వు నేను కూడా బ్రతికున్నామంటే దేవుని కృప అని చెప్పి ఎందుకు మనిషి దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగిన వ్యక్తులుగా ఉండలేదు? ఈ సమస్య అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో మనల్ని అనేక ప్రశ్నల్లో మనల్ని నెట్టివేస్తూ ఉంటుంది. ఈరోజు నేను చేసినటువంటి ఈ సహాయాన్ని బట్టి, ఈరోజు నేను చేసినటువంటి ఈ మేలును బట్టి ఎప్పటికీ నన్ను మర్చిపోరేమో, ఎప్పటికీ కూడా నన్ను విడవరేమో అని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో విధాలుగా సహకరిస్తూ ఉంటుంటే ఎందుకు ఈ రోజున యావత్ ప్రపంచంలో మనుషులందరూ కూడా కృతజ్ఞతా భావన లేని వ్యక్తులుగా బ్రతుకుతున్నారు అని మనం చూసినట్లయితే, కడవరి దినాల్లో దేవుని వాక్యం నెరవేరుతుంది. అంచె దినాలలో ప్రజలందరిలో కూడా ప్రేమ అనేది ఎప్పుడైతే నశించిపోతూ ఉంటుందో, అక్రమాన్ని విస్తరించిపోవడం ద్వారా మనిషిగా కనిపించలేని పరిస్థితుల్లో ఈ రోజున మనిషి కృతజ్ఞతాభావం లేని వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. అందుకనే ఇదే కీర్తన 107వ కీర్తన 8-9 వచనాలను మనం చూసినట్లయితే 107వ కీర్తన 8-9 వచనాలని, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నువ్వు చెల్లిస్తున్నావా? ఈ రోజున దేవుడిని పట్ల చేసిన మేలు నిమిత్తమై
నీ పట్ల నా పట్ల దేవుడు చేసిన ఆశ్చర్య కార్య నిమిత్తమై నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ ఉన్నతమైన స్థితిని బట్టి ఎల్లప్పుడూ కూడా ఈ భక్తుడు కీర్తనకారులాగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి విశ్వాసులుగా మనం ఉంటున్నామా? కృతజ్ఞతాభావం అనేటువంటి హృదయము ఒక అంధకార హృదయంతో సమానమని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దయచేసి ఈ రోజున మనుషుల్లో ఎక్కడ చూసినా గాని మనుషుల పట్ల కృతజ్ఞతాభావం లేదు. పోనీ దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నారంటే అది కూడా ఎంత మాత్రం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మనిషి ఎప్పుడు చూసినా నా కష్టార్జితం, నా తెలివితేటలు, నా జ్ఞానం, నాకున్నటువంటి టాలెంట్ అని చెప్పి మనిషి తన మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకుని తన మీద ఎక్కువ కేంద్రీకృతం అయిపోయి ఈ రోజున దేవుడు చేస్తున్న మేలును మర్చిపోతున్నాడు. సహకరించిన మనుషులు మర్చిపోతున్నారు. ఈ స్థితికి రావడానికి నీకు సహకరించినటువంటి వ్యక్తుల పట్ల ప్రత్యేకమైన కృతజ్ఞతాభావం లేని వ్యక్తులుగా ఈ రోజున బ్రతికిన కారణాన్ని బట్టే బంధాలు బాంధవ్యాలన్నీ కూడా ఈ రోజున విచ్ఛిన్నమైపోవడానికి కారణము మనిషి జీవితంలో కృతజ్ఞతాభావం లేని కారణాన్ని బట్టే. ఈ రోజున దేవుని వాక్యం ప్రియమిట్లారా, మన బ్రతుకు కాలంలో మన పట్ల ఎవరైతే మేలు చేశారో, మనం ఈ స్థితికి రావడానికి ఎవరైతే సహకరించారో వారిని పొరపాటును కూడా మర్చిపోకున్నటువంటి ఒక మంచి విశ్వాసిగా ఉండడానికి దేవుడు కృప చూపించును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించిన ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రసంగి భక్తుడు అంటాడు కదా, బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, ఆయన సెలవు లేనిదే, ఆయన సెలవు లేకుండా ఒక మనిషి భోజనం చేసి సుఖించుట ఎవరికి సాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటను చదివినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తూ ఉంటుంది. మన ప్రక్కనే ఉన్నటువంటి ఒక ఆయన పేరొద్దు కానీ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. ఆయన ఇంటికి తరచుగా వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి చెప్తా ఉండేది, అయ్యా ఇప్పుడే కొంచెం ఆహారం పెట్టారు. ఏం పెట్టారమ్మంటే కనుక ఇంత పప్పుని ఇన్ని బియ్యముని ఉడకబెట్టి దాన్ని మిక్సీలో పెట్టి 4-5 స్పూన్లు పెట్టారు. డాక్టర్ ఇలాగే చేయమన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. 6 అడుగుల ఆజానుభావుడు ఈ రోజున 2-3 స్పూన్లు తినేటువంటి విధముగా అతని జీవితంలో అయిపోవడానికి నేను ఆలోచించాను. వాక్యం ప్రియమిట్లారా, ఈ ప్రపంచంలో ఒక మనిషి చదవండి అన్నమాట. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఈ రోజున 3 పూటలు కూడా చక్కగా భోజనం చేసి నువ్వు పని చేసుకోగలుగుతున్నామంటే, నడవగలుగుతున్నామంటే, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామంటే నీ జీవితంలో ప్రభువా ఈ రోజున భోజనం చేసే కృప నాకు ఇచ్చావు తండ్రి. ఈ స్థితి లేకుండా అన్నీ ఉన్నా కానీ తినడానికి అవకాశం లేకుండా ఈ రోజున ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటుంటే దేవుని కృప చేత నాకు ఎంత ఆరోగ్యం ఇచ్చి భోజనం చేసి చక్కగా అరుగుదల అయ్యేటట్లుగా చేస్తున్నది నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఈ రోజున దేవునికి ఎంత కృతజ్ఞతై బ్రతకాలనేది ప్రతి విషయంలో కూడా నువ్వు ఆలోచిస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకునే వారిగా ఉందా? దేవుని వాక్యం ప్రియమిట్లారా, ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనడానికి గల కారణాలు ఏంటో తెలుసా? దేవునికి మనం అందరం కూడా ఎందుకు కృతజ్ఞులై ఉండాలి అనే వాక్యం ఏ విధంగా తెలియజేస్తుందంటే, సర్వసాధారణంగా ఒక వ్యక్తి గల కిడ్నీలు పాడైపోతే ఆ కిడ్నీ స్థానంలో మరొక ఎవరైనా కానీ కిడ్నీ దానం చేస్తే బ్రతుకు దినములన్నిటా కూడా ఆయన నా కిడ్నీ దానం చేశారండి, ఆయన కిడ్నీ దానం చేసినందుకే నాకు ఆయుష్ పొడిగించబడింది, నాకు 2 కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్పి కనిపించిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతాభావంతో చెప్తాం. లేదంటే కష్టకాలం ఉన్నప్పుడు తినడానికి సరైన ఆహారం కూడా లేని పరిస్థితుల్లో ఆ తల్లి నన్ను సేరదీసి నాకు పట్టడి అన్నం పెట్టింది, నేను ఎప్పటికీ కూడా తల్లిని మర్చిపోలేనని చెప్పి మనం చెప్తా ఉంటాం. లేకపోతే యాక్సిడెంట్ అయి రక్తము పోతే రక్తదానం చేసినట్టు వ్యక్తి ఆ టైంలో ఆయన రక్తదానం చేయకపోతే నేను చచ్చిపోయేదాన్ని లేదా చచ్చిపోయేవాడిని అని చెప్పి నీ పట్ల చేసినటువంటి మేలు నిమిత్తమై అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాం. నీకు అర్హత లేనప్పటికీ కూడా, ఉద్యోగం చేయడానికి యోగ్యత లేనప్పటికీ కూడా నీ స్థితిని గమనించి నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని నీకు మంచి ఉద్యోగం ఇచ్చిన నీ బాస్ని మర్చిపోకూడదు అనుకుంటా ఉంటాం. ఎప్పుడు జ్ఞాపకం చేసి 10 మంది దగ్గర చెప్తా.
ఇవన్నీ కూడా చేస్తున్నాడు నీ జీవితంలో. వీటన్నిటికీ మించి నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పరుచుకుని తన స్వరక్తము చేత సాతాను చేతుల బందీగా ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు కొని ఆయన నీకు విలువైన రక్షణ భాగ్యాన్ని ప్రభువిస్తే, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేత పుట్టుకుని ఎల్లప్పుడూ కూడా దేవుడు నన్ను రక్షించుకున్నాడండి, దేవుడు తన బిడ్డగా నన్ను స్వీకరించుకున్నాడండి, పరలోక రాజ్యానికి నన్ను వారసుడిగా చేశాడండి అని చెప్పి ఈ రోజున ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి విశ్వాసులుగా ఉన్నారండి. ఈ రోజున రక్షణ యొక్క విలువను గుర్తించకుండా, రక్షణ యొక్క విలువని అర్థం చేసుకోకుండా ఈ రోజున చిన్న సహాయం చేసిన మనుషులు పొగడానికి నీవు ఇష్టపడుతున్నావు. నీకు సహకరించిన మనుషుల్ని పదే 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 వాళ్ళు కనపరచడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. వీటన్నిటికీ మించి నీకు ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ఎంతమంది దగ్గర నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు దేవునికి. నీవు నేను కూడా దేవుడు ఇచ్చిన విలువైన రక్షణ బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్తుతించేటువంటి విశ్వాసగా నువ్వు ఉంటున్నావా? నాకు ఈ లోకంలో ఏ భయం లేదు, ఈ లోకంలో ప్రభు యొక్క సన్నిధిలో నేను నిద్రించినా కానీ ఆయన రాజ్యంలో కన్ను తెరుస్తాను, ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు, మరణం తర్వాత అసలు జీవితం ఉందనేటువంటి విలువైన సత్యాలు ఈ లోకంలో ఉండగానే ప్రభు నాకు బయలుపరిచి నన్ను ఆయన రక్షించుకున్నాడనేటువంటి విలువైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఈ రోజున దేవుని వాక్యంలో ప్రేమ బిడ్డలారా, క్రైస్తవుడు అయినందుకు, యేసు ప్రభు నిన్ను సొంత రక్షణ అంగీకరించినందుకు, రక్షణ భాగ్యను ప్రభు నీకు ఇచ్చినందుకు, ప్రతి క్షణము కూడా లేచినా పడుకున్నా ఏది చేసినా కానీ ప్రభువును నాకు ఇచ్చిన విలువైన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు చెప్పే విశ్వాసులు ఈ రోజున కరువైపోయారు కాబట్టి దేవుడు ఆవేదన చెందుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనిషి కష్టకాలం ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ప్రవర్తన, కష్టాలు తీరిపోయిన తర్వాత మరొక రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండేటువంటి ధోరణి నీది నాదినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఆర్టికల్ చదివానండి. ఒకనొక ప్రాంతంలో ఒక రాజుగారు ఒక దేశం మీద యుద్ధానికి వెళ్తున్నారంట. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు సైనికులందరినీ కూడా పంపిస్తే సైనికులందరూ కూడా ఆ శత్రువు చేతులు ఓడిపోతూ ఉంటున్న పరిస్థితుల్లో అందులో ఒక యవ్వనస్తుడు ప్రాణాలు తెగించి చావైనా బ్రతుకైనా మనం పోరాడదాం రండి అని చెప్పి ఆయన ముందు నిలబడి, ఆయన ఎప్పుడైతే ముందు వెళ్ళాడో ఆయన వెనకాల కొంత వందల మంది వెళ్ళి యుద్ధంలో గెలుపొందాడు. ఈ వార్త కాస్త ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అరే, మన యుద్ధంలో ఓడిపోతున్న మనకి ఇంత ఘనమైన విజయం రావడానికి కారకులు ఎవరంటే, అయ్యా ఒక యవనస్తుడు వచ్చాడు మన దేశం నుంచి. ఆ యవనస్తుడు వచ్చి ప్రాణాలు తెగించి ధైర్యంగా వెళ్ళి ఎదుర్కొని యుద్ధంలో గెలుపొందడానికి సహకరించాడంటే ఆయన పేరేంటి అని తెలుసుకున్నారు, ఆయన ఊరేంటని తెలుసుకున్నారు, ఆయనకున్న పరిస్థితి ఏంటని తెలుసుకుంటే ఆ రాజుగారు తెలిసిన వార్త, అయ్యా ఆ యొక్క యవనస్తుడు చాలా మంచి వ్యక్తి, ప్రాణాలు తెగించి మన దేశాన్ని కాపాడాడు, కానీ ఆయనకి మరణకరమైన రోగం ఉందయ్యా, ఆయన కొద్ది దినాల్లో చచ్చిపోతాడు అని చెప్పి ఈ వార్త రాజుగారు తెలియగానే రాజుగారు చెప్పారు, ఆయన బ్రతకడం కోసం ఎన్ని లక్షల రూపాయలైనా కానీ మీరు వెళ్ళి ఆ యవనస్తుని బ్రతికించే ప్రయత్నించే, మన దేశంలో ఉన్నటువంటి మంచి వైద్యులందరినీ కూడా పిలిపించి ఆ యవనస్తుడు బ్రతకాలి, మన దేశం కొరకు బ్రతకాలని చెప్పి యవనస్తుడి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఆ యొక్క యవనస్తుడికి ఉన్నటువంటి రోగం బాగయ్యేంత వరకు కూడా ఆ వైద్యం ఖర్చు అంతా కూడా రాజుగారు పెట్టుకుని ఒక మంచి వ్యక్తిగా మార్చారు. ఆ తర్వాత అతనికి మరణకరమైన రోగం తగ్గిపోయింది, ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత మరలా యుద్ధం వచ్చింది. అన్ని యుద్ధాల్లో కూడా ఓడిపోతున్నారు. ఎందుకయ్యా ఓడిపోతున్నారంటే, అయ్యా ఇంతకుముందు వచ్చిన యవనస్తుడు ఇప్పుడు రావట్లేదు యుద్ధం చేయడానికి, ఇంతకుముందు వచ్చిన యవనస్తుడు దేశం కొరకు పోరాడడానికి రావట్లేదు అని చెప్పినప్పుడు కృతజ్ఞతాహీనుడుగా ఉన్నటువంటి యవనస్తుడు కొరకు రాజుగారు వచ్చి, ఏందయ్యా నువ్వు బ్రతకాలని, యుద్ధంలో ఘనమైనటువంటి విజయాలు సాధించాలని చనిపోవలసిన నిన్ను బ్రతికించి ఈ స్థితిలో నిలబెడితే నువ్వెందుకు యుద్ధం చేయట్లేదంటే ఆ రాజుగారితో యవనస్తుడు అన్నాడంట, రాజా అప్పుడు నేను ఎలాగైనా చచ్చిపోతాను, నాకున్న బలహీనతను బట్టి ఎలాగైనా చచ్చిపోతాను, ఒకవేళ యుద్ధంలో గెలుపొంది చచ్చిపోతే, యుద్ధంలో కనుక చనిపోతే దేశం కోసం చనిపోయాడని చెప్పి నన్ను అందరూ కూడా ఘనపరుస్తారు, నా కుటుంబాన్ని ఆదరిస్తారని చెప్పి ప్రాణాలు తెగించి యుద్ధం చేయడానికి వెళ్ళా. కానీ ఇప్పుడు అలా లేదు, నాకు మరణకరమైన రోగం తగ్గిపోయింది,
కాబట్టి నేను నా కుటుంబం కోసం బ్రతకాలనుకుంటున్నా, నేను ఎందుకు చచ్చిపోవాలని చెప్పి కృతజ్ఞతాహీనుడిగా ఇంటికి పరిమితం అయిపోయి, ఇంట్లోనే నివాసం చేస్తూ ఇంటికే పరిమితం అయిపోయినటువంటి కారణాన్ని బట్టి రాజుగారు చూసి ఈరోజు ఎంత కృతజ్ఞతాహీనుడిగా ఈ యవనస్తుడు బ్రతుకుతున్నాడు. ఈరోజు ఎంతమంది అండి ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఆరోగ్యం సహకరించలేనప్పుడు, పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, దేవా 2 అడుగులు వేసే కృప నీకుంటే చాలు ప్రభా, 2 అడుగులు వేసి మందిరానికి వెళ్తే చాలు ప్రభా, నేను ఈ మందిరంలో ఉంటాను ప్రభా అని చెప్పి నీ జీవితంలో నువ్వు బాగుపడిన తర్వాత, దేవునికి మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, నీకు స్వస్థ ఇచ్చిన తర్వాత దేవుని వైపు కూడా చూడడానికి అవకాశం లేనటువంటి విశ్వాసులు ఈరోజు ఎంతమంది లేరండి. ఎంతమంది విశ్వాసఘాతులుగా మారిపోయి దేవునికే టైం ఇవ్వలేనటువంటి విశ్వాసఘాతుకమైన విశ్వాసులమైన మనం ఎంతమంది లేమండి. ఒక్కసారి మనం పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. ఏ స్థితిలో ప్రతి ఒక్కరు గమనించండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుందండి. నీవు ఏ గుంట నుండి తీయబడ్డావో, ఏ బండ నుండి చెక్కబడ్డావో ఎప్పుడు మర్చిపోవద్దు. నీ గతాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నీ స్థితి ఏంటో ఎప్పుడు మర్చిపోవద్దు. నీ గతం ఏంటో ఎప్పుడు మర్చిపోవద్దు. కృతజ్ఞతాభావం కలిగి ఉండాలంటే నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావో, ఏ గుంట నుంచి తీయబడ్డావో, ఈ స్థితికి రావడానికి అలా కారకులు ఎవరో ఎప్పుడు కూడా నీ బ్రతుకాలను మర్చిపోకుండా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని దేవుడు కృప చూపించును గాక. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు కృతజ్ఞతాభావం లేని వారు ఎవరో బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 1 నుంచి 23 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివే ప్రయత్నం చేయండి. అందులో 23వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదవండి. అందులో 23వ వచనాన్ని మాత్రం చదివే ప్రయత్నం చేయండి. మరియు ఆదికాండం 40వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆ పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకునుట అతన్ని మర్చిపోయెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన అందరికీ కూడా సుపరిచితమైనది. యోసేపు చేయని నేరాన్ని బట్టి తీసుకువెళ్ళి జైల్లో పడవేస్తారు. ఆ యొక్క యోసేపుతో పాటు 2 కూడా జైల్లో ఉన్నారు. అందులో ఒకడు పానదాయకుడు, మరొకడు భక్ష్యకారుడు, అనగా రాజుగారికి ఆహారం పెట్టేవాడు ఒకడు, రాజుగారికి ద్రాక్షారసం అందించేవాడు ఒకడు. వాళ్ళిద్దరూ కూడా కలలు కన్నారు. ఆ కళ యొక్క భావాన్ని యోసేపు చక్కగా వివరించాడు. ఇదిగో నీవు పోయిన ఉద్యోగాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు అని చెప్పి పానదాయకుడితో చెప్పాడు. బాబు, నీవు చేసినటువంటి దోషాన్ని బట్టి నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పి భక్ష్యకారుడితో చెప్పారు. ఆ కళ భావాన్ని చక్కగా వివరించాడు. అలా వివరిస్తూ ఉన్న సందర్భంలో యోసేపు అడిగాడు పానదాయకుడితో, అయ్యా, నువ్వు ఉద్యోగం తిరిగి వస్తుంది కదా, రాజుగారికి ద్రాక్షరసం అందించడానికి చాలా దగ్గరగా ఉంటావు కదా నీవు, అలాంటి సందర్భంలో నా గురించి చెప్పయ్యా, నేను ఏ తప్పిదం చేయలేదని, నేను యథార్థవంతున్నని దయచేసి రాజుగారికి కొంచెం చెప్పయ్యా అని చెప్పి రాజుగారి దగ్గర నా గురించి చెప్పు అని చెప్తే, ఈ కృతజ్ఞతాభావం లేనటువంటి ఈ యొక్క పానదాయకుడు అన్నాడు కదా, నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పి వెళ్ళి మర్చిపోయాడు. ఏం చేశాడండి? అక్కడ మర్చిపోయాడని ఉంటుంది. ఎంతమంది అండి, అదంత విషయం నేను సహాయం చేస్తాను, అదంత పని నేను సహాయం చేస్తానని చెప్పి మర్చిపోయేటువంటి కృతజ్ఞతాభావం లేనటువంటి వ్యక్తులుగా ఈరోజు ఎంతమంది ఉంటున్నారండి. ఈ పానదాయకుడు యోసేపు ఏ విధముగా సహకరించాడు, యోసేపు ఏ విధముగా ఈ పానదాయకుడు కొరకు ప్రార్థన చేశాడో అన్ని విషయాలు కూడా మర్చిపోయినట్లుగా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి ఈ రోజున యోసేపు చేసిన మేలుల్ని, యోసేపు అతని కొరకు చేసిన ప్రార్థన మర్చిపోయినటువంటి ఆ పానదాయకుడిగా మనం ఎవరు కూడా ఉండకుండా దేవుడు కృప చూపించిన గాక. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 106వ కీర్తన 13వ వచనం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను
వెంటనే మర్చిపోయారంట ఇశ్రాయేలు. కృతజ్ఞతాభావం లేని వాళ్ళు. మన గతం ఏంటి, మన యొక్క బ్రతుకేంటి, ఈ బానిసత్వంలో మగ్గిపోతున్నాం, ఇటుకలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం, పిల్లలకి చదువులు లేవు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్న మనల్ని ఆ కృపగల దేవుడు మనల్ని ప్రేమించి పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించబోతున్నాడు అనే విషయాన్ని వీళ్ళ గుర్తెరగకుండా ఆయన చేసిన కార్యములన్నింటినీ కూడా మర్చిపోయి కృతజ్ఞతాహీనులుగా మారిపోయి కృతజ్ఞతాభావమైనటువంటి మాటలు చూస్తూ ఉంటుంటే సర్వకృపనిధి దేవాది దేవుడు కూడా వీళ్ళ కొరకు నేను ఎంత త్యాగం చేసినా నా ప్రేమను గుర్తించట్లా. భక్తుడైనటువంటి మోషే వాళ్ళ కొరకు ఎన్ని త్యాగాలు చేసినా ఇశ్రాయేలు ప్రజలు గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ హృదయం అంతా కూడా అంధకారంగా మారిపోయింది. వాళ్ళ హృదయాలన్నీ కూడా కృతజ్ఞతాహీనులుగా మారిపోయినాయి. ఈ రోజున ఎంతమంది ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుని పట్ల మనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావమైనటువంటి అంధకార హృదయాలు కలిగిన వ్యక్తులుగా ఎంతమంది ఉన్నాం ఒకసారి ఆలోచించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఈ లోకంలో కృతజ్ఞతాభావమైనటువంటి వ్యక్తులుగా ఇశ్రాయేలు ప్రజల్లాగా ఈ రోజున బ్రతుకుతూ కఠిన హృదయాలు చేసుకుంటూ దేవునికి బహుదూరం అయిపోయి దేవుని ప్రేమకు బహుదూరం అయిపోయి జీవిస్తున్న వ్యక్తులుగా మనం ఎంతమంది ఉంటలేదో ఒకసారి ఆలోచించండి. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో సస్సరుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారి వెంట బహుజన సమూహము వెంబడించినట్లుగా మనం చూస్తాం. బహుజన సమూహం ఆయన వెంబడించారు. వెంబడిస్తే వాళ్ళకి ఆకలిస్తే ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. సమృద్ధైన వాక్యము ద్వారా వాళ్ళని తృప్తిపరిచారు. అనేక రోగాల చేత బాధపడుతున్న వారిని స్వస్థపరిచారు. దెయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగు చేశారు. దేవాది దేవుడు తన యొక్క బ్రతుకు ఆ యొక్క సేవా పరిచర్య అంతట్లో కూడా అనేక మంది జనసమూహం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కూడా అవకాశం లేనంతగా ప్రభు సేవ చేస్తూ అందరికీ ప్రార్థన చేస్తూ జీవించేటువంటి పరిస్థితుల్లో అదే ప్రజలు కొంతకాలమైన తర్వాత వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? వీడిని సిలువేయండి. ఏమన్నారండి? అదే ప్రజలు వీడిని సిలువేయండి అని చెప్పి, మాకు బరబ్బా కావాలి, మాకు యేసు ప్రభువారిని సిలువేయండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటుంటే దేవుడు అనుకుంటూ ఉండవచ్చు, మనిషి స్వభావాలు కృతజ్ఞతాభావమైన స్వభావాలు. మనిషి యొక్క స్వభావాలు ఎప్పుడు కూడా చేసిన మేలుని వెంటనే మర్చిపోయేటువంటి స్వభావాలు. మన పట్ల మేలు చేస్తున్న వ్యక్తి పట్ల కొంచెం కూడా కృతజ్ఞతాభావం లేనటువంటి వ్యక్తులండి. అక్కడ ఉన్న జన సమూహం అంతా కూడా ఆయన సిలువేయండి అంటుంటే కృపగల దేవుని యొక్క హృదయం ఎంతగా పరితపించుంటుందో ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో అనేక మంది నిన్ను పొగిడిన వారే, నీ గురించి గొప్పగా చెప్పిన వారే, నీ పట్ల ప్రత్యేకమైన మంచి గౌరవం ఉన్న వాళ్ళే బహుశా కొన్ని పరిస్థితుల్లో నిన్ను అదే నోటితో దూషించుండవచ్చు. యేసు ప్రభువారు కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు అనే విషయాన్ని మనం గుర్తెరిగే ప్రయత్నం చేద్దాం. తెచ్చిన తర్వాత మనం చూసినట్లయితే లూకా శుభవార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు చదివినట్లయితే ఆయన గలిలియా అనేటువంటి ప్రాంతానికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 మంది కుష్టి వ్యాధుగ్రస్తులు ఆయనకు దూరంగా నిలిచి ఏముంటుందండి అక్కడ చదవండి. 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 19 వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండే ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకోండి అని చెప్పగానే మార్గమధ్యలోని వారు స్వస్థత పొందారనే మాట ఉంటుంది. ఈ 10 మంది యొక్క కుష్టి వ్యాధుగ్రస్తుల యొక్క పరిస్థితి ఎలాంటిదో తెలుసా? కుష్టి వ్యాధుగ్రస్తులు సమాజానికి వెలుపట బ్రతకాలి,
భార్య పిల్లల పట్ల, కుటుంబం పట్ల ఎంత ప్రేమనురాగాలు ఉన్నా కానీ ఊరికి బయటే ఉండాలి తప్ప ఊరి లోపల రావడానికి అవకాశం లేదు. మనుషులకి టచ్ అవ్వడానికి కానీ, మనుషులు దగ్గరగా బ్రతకడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వస్తున్నారనే సంగతిని గుర్తెరిగి ఆయన దగ్గరకు రావడానికి అవకాశం లేని కారణాన్ని బట్టి వారు దూరముగా నిలిచి, ప్రభువా మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని స్వస్థపరచు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, మీరు వెళ్ళి యాజకులు కనుపరుచుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళ విశ్వాసంతో వెళుతూ ఉంటున్న పరిస్థితుల్లోనే మార్గమధ్యలోనే వాళ్ళందరికీ స్వస్థ వచ్చింది. స్వస్థ వస్తే అందులో 9 మంది కృతజ్ఞతాభావం లేని వ్యక్తులుగా మారిపోయి వెంటనే స్వస్థ వచ్చిన వెంటనే భార్య పిల్లల జ్ఞాపకం వచ్చి, కుటుంబం జ్ఞాపకం వచ్చి, కనీసం ప్రేమించి స్వస్థపరిచిన దేవునికి కృతజ్ఞతాభావం తెలియచేయాలంటే విశ్వాసం వాళ్ళు లేకుండా వారందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రోజు యేసు ప్రభువు దగ్గర కూడా ఎంతో మంది ఎందుకు వస్తారు అంటే స్వస్థతల కొరకు, కుటుంబ పరిస్థితులు బాగుపడాలని, లేకపోతే నాకున్న సమస్య నుంచి విడుదల పొందాలని ఎన్నో రకాలుగా ప్రభు దగ్గరకు వస్తాం. మంచిదే, నా ప్రభు అన్ని కార్యాలు సఫలం చేసే గొప్ప దేవుడు. అందుకనే సర్వ సమాజం అంతా కూడా ఆయన వెంబడిపోతుందని వాక్యం చెప్తూ ఉంటుంది. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన లోకరక్షకుడని, నిత్య జీవ ప్రాధాత అనే విషయాన్ని ఈ రోజున యావత్ క్రైస్తవ సమాజం గుర్తించకుండా ఈ రోజున స్వస్థల మీద మాత్రమే ఆధారపడేటువంటి వ్యక్తులకి ఎవరూ కూడా ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఎంత స్వస్థతల కొరకు వచ్చిన వారు స్వస్థపడిన వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కుటుంబాలుగా దేవుని ఆయన దగ్గరకు వచ్చిన సందర్భాలు లేవు, కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున వాక్యమైన ప్రేమ బిడ్డారా, నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఆరోగ్యం సహకరించినప్పుడు నువ్వు తిన్నావా ఉన్నావా అని పలకరించి నాదుడు ఉండరు. కానీ నువ్వు బాగుపడిన తర్వాత, నీకు మంచి పరిస్థితులు వచ్చిన తర్వాత ఎక్కలేని వాళ్ళందరూ కూడా వచ్చి నీ పట్ల ఒక రకమైనటువంటి ప్రేమను కనుపరిచే ప్రయత్నం చేస్తారు. నువ్వు గుర్తెరగాలి జ్ఞానం కలిగిన వ్యక్తివైతే, నువ్వు గుర్తెరగాలి జ్ఞానం కలిగినటువంటి స్త్రీవైతే, నిజమే దేవుడు తప్ప నన్ను ఎవరు కనికరించారు? భక్తుడైన హిజ్కియా కూడా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయము 24 వచనం మనం చూస్తే, హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎవరో కూడా అతన్ని చూడలేదు. అతడు బాగుపడిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత దేశాల నుంచి అనేక మంది వచ్చి హిజ్కియాతో మాట్లాడుతూ ఉంటుంటే హిజ్కియా అనుకున్నాడు, హిజ్కియా పొంగిపోయాడు. ఏది దాచుకోకుండా అంత రాజ్యం ఉన్నటువంటి అన్ని కూడా అలాగ చూపించే ప్రయత్నం చేశాడు. సర్వం ఎత్తుకుపోయారు. యోబును గురించి కూడా చదువునప్పుడు చాలా విచిత్రం అనిపిస్తుంది. యోబు గ్రంథము 42వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, యోబుకి కనీసం గోక్కోవడానికి కూడా గోర్లు కూడా లేనంత దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆస్తిపాస్తులన్నీ పోయినాయి, పిల్లలు పోయారు, భార్య కూడా భారమైపోయాడు, స్నేహితులు కూడా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కు తోసిన స్థితిలో యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని చెప్పి దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి ఈ యొక్క యోబుని ఆరోగ్యం ప్రభు ఇచ్చిన తర్వాత, కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి యోబుకు అనుగ్రహించిన తర్వాత, మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదని వీళ్ళందరూ కూడా అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వారి యొక్క అక్క చెల్లెలు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క యోబుని పరామర్శించడమే కాకుండా యోబు కొరకు కన్నీరు విడిచారంటండి. ఎప్పుడు విడవాలి కన్నీరు? చదవండి, చదివితే బాగుంటుంది. మన 42:11 యోబు గ్రంథం. అప్పుడు అతని సహోదరులను, అతని యొక్క చెల్లెలు, అక్క చెల్లెలందరూ అంతకు ముందు అతనికి పరిచయములైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట పుచ్చుకొని యెహోవా రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖమును పొందితివని అతని కొరకు దుఃఖించుచు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతని కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఏడుస్తున్నారు. ఎప్పుడు ఏడుస్తున్నారు? బాగైన తర్వాత నీకు ఎంత కష్టం వచ్చింది, ఇదంతా నటన కాదా? అవునా కాదా? నీవు నిజంగా ప్రేమించేవారు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీతో పాటు ఏడ్చేవారు నిజమైనటువంటి ఆత్మీయులు.
నీవు బాధపడుతుంటే నీ కొరకు బాధపడేవారు నిజమైనటువంటి నీ శ్రేయస్సును కోరేవారు. కానీ యోబు యొక్క పరిస్థితి కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి ఏడ్చినట్లుగా లేదు, కానీ బాగుపడిన తర్వాత, ఆరోగ్యం పొందుకున్న తర్వాత, అరే తమ్ముడు నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంటే విచిత్రంగా లేదండి చదవడానికి. ఈ రోజున యావత్తు ప్రపంచ పరిస్థితి కూడా ఇలాగే ఉందండి. నీ పరిస్థితి తల్లకిందులు అయిపోయినప్పుడు ఎవ్వరు కూడా నాన్న వాళ్ళు నేను పలకరించి నాదుడు ఉండరు. కానీ పరిస్థితులు బాగుపడిన తర్వాత అందరూ కూడా వచ్చి నీ పట్ల పూను రాగాలు తీస్తూ ఉంటుంటే, ఏమ్మ ప్రార్థనకు రాలేదంటే, వాళ్ళు చూడడానికి వచ్చారు పాస్టర్ గారు. ఎప్పుడు రావాలి ప్రార్థనకి, ఎప్పుడు రావాలని చూడడానికి? నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడు రావాలి, అవునా కదా? నువ్వు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను చూడడానికి రావాలి. కానీ ఎప్పుడు వచ్చారు వాళ్ళు? అన్నీ బాగుపడిన తర్వాత వచ్చిదే. వాళ్ళ కొరకు మనం దేవుని దూరం చేసుకుంటామా? అలాంటి వారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేకుండా దేవుడు కృప చూపించిన గాక. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా కృతజ్ఞతాభావం లేని వ్యక్తులు. అయితే కృతజ్ఞతాభావం కలిగిన వారు ఎవరో టూకీగా త్వరగా చెప్పి నేను వాక్యం ముగించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలోంచి నిర్గమాకాండము 15వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదివినట్లయితే మిర్యాము దేవునికి ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందో మనకు చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి కానాను యాత్రని ప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే ఒక సమస్య ఎదురైంది. ఏంటి ఆ సమస్య? ఎదురుగుండానేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యము తరుముకొస్తుంది. ఎదురుగున్నటువంటి ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద, దేవుని మీద సనిగే ప్రయత్నం చేస్తారు. అయితే దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సర్వసమాధం చూస్తూ ఉండగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆరిన నేల మీద వాళ్ళు నడిపించాడు. తర్వాత ఈ శత్రు సైన్యం అంతా కూడా ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోజేశారు. అవతలకి వెళ్ళిన తర్వాత మిర్యాము ప్రజలందరితో కూడా మాట్లాడి, మీరు అనుకున్నట్లుగా మన దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు అని చెప్పి దేవుడు చేసిన మేలు నిమిత్తమై ఈ మిర్యాము చక్కని గీతాన్ని పాడిందని, అదే గీత ఈ యొక్క నిర్గమాకాండం 15వ అధ్యాయం అంతా కూడా అద్భుతంగా దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన సందర్భం మిర్యాము మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యమైన ప్రేమిలారా, దేవుడు చేస్తున్న మేలుల్ని, కష్టకాలంలో దేవుని పట్ల చేస్తున్న మేలు నిమిత్తమై ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేటువంటి ఒక మిర్యాములాగా మన బ్రతకడానికి దేవుడు కృప చూపించును గాక. 2వ అద్భుతమైన మాట 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం అంతా కూడా మీరు చదివినట్లయితే భక్తుడైనటువంటి దావీదు ఒక ఉన్నతమైన స్థితి ఉంటుంది. ఏంటో తెలుసండి, ఎక్కడికి వెళ్ళినా దావీదుకి విజయాలే అపజయం అనేది ఎదురు లేకుండా యెహోవా అతను తోడైనందున అతనికి ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తూ ఉన్నాడు. దేశంలో నలుమూలల కూడా సమాధానం, ఎవడో కూడా దావీదు పేరు కూడా తలంచడానికి భయపడేటట్లుగా దేశం చుట్టూ ప్రాంతం అంతా కూడా నెమ్మదితో ఉన్నాడండి. నెమ్మదితో ఉన్న తర్వాత ఇంకా నాకు ఏం కష్టాలు ఉన్నాయి, అన్ని జయించేస్తాను, రాజ్యం అంతా నిమ్మలంగా ఉంది, నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అనలేదండి. ఆ దావీదు స్థిరపడిన తర్వాత, నెమ్మదితో బ్రతికిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. మీరు అందరూ కూడా చాలా స్పష్టంగా, చాలా ప్రశాంతంగా ఈ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చదివితే దావీదు యొక్క మనసు ఏంటో, దావీదు కలిగిన కృతజ్ఞతాభావం ఎందుకో, గత వారంలో మనం చెప్పుకున్నట్లుగా ఎందుకు దేవుడు దావీదుని ప్రేమించాడో మనకు అర్థమవుతూ ఉంటుందండి. అయ్యా, దావీదు పడుకుని అంటున్నాడు, దేశంలో నలుమూల కూడా దేవుడు నాకు నెమ్మది కలుగు చేశాడు, నెమ్మదితో ఉన్న నా జీవితంలో నాకు ఒక బాధ ఉంది అని చెప్పి నాతాను ప్రవక్తని, సేవకుని పిలిపించి, నాతాను ప్రవక్త, నేనైతే దేవదారు వృక్షంతో కలపతో నిర్మించబడినటువంటి ఉన్నతమైనటువంటి ఇళ్లలో నివాసం చేస్తున్నాను. దేవుని యొక్క మందసము గుడారంలో మగ్గిపోతూ ఉంటుంది. నాకు మనసు కలవరంగా ఉంది. నేను దేవుని కోసం ఏదో చేయాలి. కాబట్టి దేవుని నామ ఘనత కొరకు నేను ఒక ఉన్నతమైనటువంటి మందిరాన్ని నిర్మించాలని ఆశపడుతున్నానంటే సేవకుడు నాతాను అంటాడు, సరే దానికేమో ఓకే కట్టేసే అని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత రాత్రి
దేవుడు నాతనతో మాట్లాడి, నాతన దావీదు నా పట్ల కలిగి ఉన్నటువంటి కృతజ్ఞతాభావాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. అయితే దావీదు యొక్క సింహాసనాన్ని తరతరాలకి స్థిరపరుస్తాను. కాబట్టి దావీదు మందిరాన్ని ఇప్పుడు కట్టడానికి అవకాశం లేదు. తన గర్భమందు పుట్టిన బిడ్డలు, తన గర్భమందు పుట్టిన కొడుకు ఆ మందిరాన్ని కడతాడు అని చెప్పి శాశ్వత కాలము అతని యొక్క రాజ్యాన్ని నేను స్థిరపరుస్తానని ఒక వాగ్దానం చేసి నాతనుతో మాట్లాడతాడు. ఈ మాటలన్నీ కూడా పట్టుకొచ్చి దావీదుతో చెప్తూ ఉంటాడు. దావీదు ఏమంటాడు తెలుసా? నా బ్రతికేంటో నాకు తెలుసా అయ్యా. గొర్రెల దొడ్లో అక్కడ మాటలన్నీ కూడా నిజంగా రాత్రి చదువుతూ ఉంటుంటే నిజంగా గుండెని పిండినట్టు అనిపించింది దావీదు మాటలు. గొర్రెల దొడ్లో జీవిస్తున్న నా జీవితాన్ని, గొర్రెల దొడ్లో పరిమితమైపోయిన నా బ్రతుకుని, కనీసం ఇంట్లో కూడా విలువ లేకుండా బ్రతుకుతున్న నా జీవితాన్ని దేవుడు ప్రేమించి ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజుగా చేశాడయ్యా అని చెప్పి కృతజ్ఞతాభావాన్ని దావీదు వ్యక్తపరుస్తూ ఉంటుంటే, ఈరోజున వాక్యం ప్రేమ మనం ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించండి. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఇంచుమించుగా 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు దావీదు వంశంలో పుట్టాడు. చాబడదేనో పరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజ్యమును తరతరములకి నేను స్థిరపరుస్తాను దావీదు రాజ్యాన్ని అని చెప్పినటువంటి వాగ్దానాన్ని ఇంచుమించుగా 1000 సంవత్సరాల తర్వాత దావీదు వంశంలోనే ఈ రాజ్యాన్ని స్థాపించే యేసుక్రీస్తు ప్రభు వారు దావీదు వంశంలో నుంచి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దావీదుకి ఎంత గొప్ప ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం తెలుసా? దావీదు యొక్క హృదయము కృతజ్ఞతాభావంతో కూడినటువంటి హృదయం. ఈ రోజు కూర్చున్న నీకు కానీ నాకు కానీ ఉందా? దేవుని యొక్క పరిచర్య పట్ల, దేవుని యొక్క సన్నిధి పట్ల, దేవుని మహాకృప ఇంత సరంబి వేసినటువంటి చక్కని గృహాల్లో నేను నివాసం చేయగలుగుతున్నా, అన్ని సౌకర్యాలను అనుభవించగలుగుతున్నా. దేవుని యొక్క సన్నిధి మనం ఆరాధించుకునే స్థలము కొరకు దావీదుకున్నటువంటి సమర్పణ మనకు ఉందా? నా దేవుని కొరకు ఒక స్థలము చూసేంత వరకు కూడా, నా దేవుని కొరకు మందిరం నిర్మించేంత వరకు కూడా, నా నివాస స్థానమైనటువంటి నా మంచం మీద పరుండను, నా కళ్ళకి నిద్ర రానివనని చెప్పి ఈ మాటలన్నీ కూడా దావీదు చెప్పడానికి గల కారణం తెలుసా? కృతజ్ఞతాభావం. గుండె లోతు నిండా కూడా నా బ్రతుకేంటి, నా గతం ఏంటి, నేను ఆఫ్టర్ గొర్రెలు మేపుకునేటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంత ఉన్నతమైన స్థితి తీసుకువస్తే నేను ప్రభు కొరకు ఎదురు చేయాలి అనేటువంటి సమర్పణ, అనేటువంటి కృతజ్ఞతాభావం అనేది దావీదు గుండె లోతుల్లో దాగి ఉంది. కాబట్టి దావీదుకి శాశ్వత కృపను దేవుడు చూపించాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. ఇది కృతజ్ఞతాభావం అంటేనండి. ఇది మన యొక్క జీవితంలో మనం కలిగి నేర్చుకోవాల్సిన ఆత్మీయ అనుభవం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగండి. దానియేలు గురించి మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే నెబుకద్నెజరు రాజుకి ఒక కల వచ్చింది. ఆ కలభావాన్ని చెప్పాలంటే కల ఏంటో మర్చిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ రాజ్యం ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా మీరు కలభావం చెప్పకపోతే చంపేస్తానంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వార్త కాస్త దానియేలుకు తెలిసినప్పుడు దానియేలు ప్రార్థన పూర్వకంగా స్థిరపడి ఆయన అంటున్న మాట ఏంటో చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. మా పితరులు దేవా, నీవు జ్ఞానమును బలమును మాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన మీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుగారి యొక్క కలభావం కొరకు ప్రార్థన చేసిన దానియేలు, దేవా నువ్వు నాకు జ్ఞానం ఇస్తున్నావు, నువ్వు నాకు జ్ఞానం ఇవ్వకపోతే నేను ఈ కళ యొక్క భావాన్ని వర్ణించడం నాకు సాధ్యము కాదు. హృదయ రహస్యం లేని దేవుడు కనుక ఆ రాజుగారి యొక్క హృదయంలోకి వచ్చిన ఆ కలభావం గురించి వివరించే జ్ఞానం నాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దానియేలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూడగలం. అందుకనే దానియేలుని రాజ్యాలు మారిన, ప్రభుత్వాలు మారిన దానియేలుని గొప్పగా దేవుడు ఆశ్రయించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అన్ని రాజ్యాల్లో కూడా దానియేలు వర్ధిల్లినట్లుగా మనం చూడగలడానికి కారణం తెలుసా? అన్ని విషయాల్లో కూడా దావీదుకి కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడు. గుండె లోతు నిండా కూడా నేను కలిగి ఉన్న జ్ఞానం, నేను కలిగి ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు.
ఈ దేశానికి ఎలా వచ్చానో నాకు తెలుసు. ఒక బానిసగా వచ్చాను, చెరపట్టబడి వచ్చాను. బబులోను రాజ్యానికి వచ్చింది, నేను ఉద్యోగంతో రాలేదు. ఒక బానిసగా వచ్చిన నన్ను దేవుడు ప్రేమించి జ్ఞానులతో సహా నన్ను నిలబెట్టేటువంటి కృప ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పి దానియేలు కలిగిన జ్ఞానాన్ని బట్టి అతిశయపడలేదు కానీ దేవుని కృతజ్ఞతలు చెల్లించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే గనక ఇందాక మనం చదివించుకున్నాం కదా, లూకా శుభవార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట తెలుసా? వాడెవరో తెలుసా? సమరయుడు, ఒక అన్యుడు కృతజ్ఞతాభావం కలిగి గంతులు వేసుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చి స్వస్థపడినటువంటి కారణాన్ని బట్టి దేవుని మహిమ పరిచయం ఉంటుందండి. 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తుల్లో ఒక్కడ మాత్రం వచ్చాడు. వాడు సమరయుడు. అతను కలిగి ఉన్నటువంటి కృతజ్ఞతాభావాన్ని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి గంతులు వేస్తూ బిగ్గరగా దేవుని స్తుతించాడు. అనేక మంది వచ్చి అడుగుతున్నారు, ఎందుకని ఎంతగా దేవుని స్తుతిస్తున్నావంటే, అయ్యా ఒకప్పుడు నేను కుష్టి వ్యాధిగ్రస్తుని, ఎవరు కూడా నన్ను ప్రేమించలే, నా బంధువు నన్ను ప్రేమించలేదు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు, నా దేవుడు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా అని చెప్పేసి బిగ్గరగా గొంతులు వేస్తూ దేవుని మహిమపరిచినట్లుగా ఈ యొక్క వ్యక్తిని బట్టి మనకు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎలా ఉంటున్నావు ఈ రోజున? దేవుడు చేస్తున్న మేలు నిమిత్తమై ఆ 10 మంది కుష్టి వ్యాధులు 9 మందిగా నువ్వు ఉంటున్నావా? ఈ ఒక్కడగా నీవు కృతజ్ఞతా భావంతో దేవుని దగ్గరికి వచ్చే వ్యక్తిగా ఉన్న ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. హన్నా కూడా గొడ్రాలుగా ఉంది, నిస్సహాయ స్థితిలో ఉంది, అనేక విమర్శలు ఎదుర్కొంటుంది. అటువంటి పరిస్థితిలో దేవా నన్ను జ్ఞాపకం చేసి నాకు గర్భఫలం ఇస్తే, నా కొడుకునిస్తే ఆ వ్యక్తి నీకు సన్నిధిలో నేను సమర్పించుకుంటాను ప్రభు అన్నది. కృతజ్ఞతాభావంతో ఉన్నటువంటి ఈ యొక్క హన్న తనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని తీసుకొచ్చి పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో పెట్టి, ఎంతమంది అండి దేవుని నా కొడుకిస్తే, దేవుని నా కూతురిస్తే, దేవుని సేవకిస్తాను, దేవుని పరిచయంలో నడిపిస్తానని చెప్పుకున్నటువంటి వారు ఈ రోజున దేవుని సేవ కాదు కదా, కనీసం ప్రార్థనకు రాకపోయినా పట్టించుకోలేని తల్లిదండ్రులు ఎంతమంది లేరండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే కనుక ఆ యోబుని గురించి కూడా మనం చూడగలుగుతాం. అన్ని బాగున్నప్పుడు స్తోత్రం అంటే గొప్ప విషయం కాదు. సర్వం కోల్పోయిన తర్వాత కూడా యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, దేవుని నామానికి మహిమ కలుగును గాక అని 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. మనకుంది అలాంటి మనస్సు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరము కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉందాం. నీ పట్ల ఎవరు మేలు చేసినా, నీ అభివృద్ధికి ఎవరు తోడ్పడినా, నీ పట్ల ఏ చిన్న మేలు చేసినా పొరపాటును మర్చిపోయేటువంటి అంధకార హృదయంగా ఉండద్దు. వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉందాం. కృతజ్ఞతాభావం కలిగి ఉంటే వచ్చే లాభాలు ఏంటో 4 లాభాలు చెప్తాను. మొట్టమొదటిది కృతజ్ఞతాభావం అనేది విజయానికి తాళపు చేయనేది. కాబట్టి మనం పనిచేసే చోట కృతజ్ఞతాభావం కలిగి ఉంటే నీకు అభివృద్ధి అనేది చూడగలుగుతూ ఉంటాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి కృతజ్ఞతాభావం కలిగి ఉంటే ఇవన్నీ కూడా సర్వే చేసి తేల్చిన ఫలితాలు 2008వ సంవత్సరంలో రీసెర్చ్ ఇన్ ఇంగ్లాండ్లో చేసినటువంటి ఈ పరిశీలనలో లేక ఈ యొక్క సర్వేలో తేలిన ఫలితం ఏంటో తెలిసింది. ఒక వ్యక్తి కృతజ్ఞతాభావం కలిగిన వ్యక్తికి ఉండేటువంటి ఒక శ్రేష్ఠ లక్షణం, ఆ వ్యక్తి ఒత్తిడిని దూరం చేస్తారు. ఒత్తిడి దూరం అవుతుంది అంటే, ఒత్తిడి అనగా టెన్షన్స్ బాధపడిపోతుంటే ఒక వ్యక్తి కనుక కృతజ్ఞతాభావం కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒత్తిళ్ళు అనేవి దూరం అవుతాయని చెప్పి సర్వే చెప్పింది. 2010వ సంవత్సరంలో ఫ్లోరిడా అనేటువంటి యూనివర్సిటీ వాళ్ళు చేసినటువంటి సర్వేలో తేలిన ఫలితం, ఒక వ్యక్తి కృతజ్ఞతాభావం కలిగి ఉంటే అనుబంధాలు పెరుగుతాయి. ఇది వాస్తవం కదండి. అనుబంధాలు పెరిగితే పెరగవా? నీ పట్ల ఎవరు మేలు చేశారు 10 మంది దగ్గర, అన్న నాకు ఎంత హెల్ప్ చేస్తాడో తెలుసా, అక్క నాకు ఎంత హెల్ప్ చేసింది తెలుసా అని 10 మంది దగ్గర చెప్తున్నాడు. ఈ వార్త కాస్త అలా తెలిసింది అనుకోండి, రేపొద్దున ఏం చేస్తారు? బంధాలని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మీరు చేసిన మేలు వెంటనే మర్చిపోయి చేసిన వాళ్ళ మీద రివర్స్ అయ్యేవారుగా ఉన్నాం అనుకోండి, వాళ్ళ బంధాలు పెరుగుతాయా? దూరం అయిపోతాయి. అవునా కదా? మన బంధాలు బలపడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనుషులు కృతజ్ఞతాభావం లేకపోవడం. అవునా కదా? 100 మంచి పనులు చేసి ఏదో ఒక విషయంలో అది కాదు అని చెప్పి గద్దించారనుకోండి, ఈ 99 మర్చిపోతాం, ఇది ఒకటే పట్టుకుంటాం. మనం ఇలాగే బంధాలు దూరం అయిపోతాం. అవునా కదా? జాగ్రత్త. బంధాలు స్థిరపడాలంటే మనము కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. తర్వాత 2015వ సంవత్సరంలో
రోమ్ అనేటువంటి ప్రాంతీయులు కండక్ట్ చేసినటువంటి సర్వేలో తేలిన ఫలితం ఏంటో తెలుసా? ఒంటరితనాన్ని దూరం చేస్తారు. ఏంటంటే కృతజ్ఞతాభావం కలిగి ఉంటే మనకి ఒంటరితనం దూరం అవుతుంది అంటే, నీ తోడు నాకుండా ఎన్నడూ ఒంటరి కాదు అనేటువంటి భావన ప్రతి ఒక్కరూ కూడా చేసిన మేలు నిమిత్తమై హృదయంలో దాచుకుని కృతజ్ఞతాభావం కలిగి ఉంటే మనం ఎప్పుడు ఒంటరులమో కాదండి. మనం ఎన్నడూ కూడా ఒంటరులు కాదు. ఒకవేళ మనం ఒంటరులుగా అవుతున్నామంటే ఖచ్చితంగా మనలో కృతజ్ఞతాభావం లేకపోతేనే ఒంటరులు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని రోమ్ సైంటిస్టులు చేసినటువంటి సర్వే. చివరిగా అక్టోబర్ 2015 సంవత్సరంలో హార్వర్డ్ హెల్త్ పబ్లిక్ యూనివర్సిటీ చేసినటువంటి సర్వేలో తేలిన ఫలితం ఏంటో తెలుసా? కృతజ్ఞతాభావం కలిగిన వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. కృతజ్ఞతాభావం కలిగిన వాళ్ళు అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే మనసులో ఏవి కలవరాలు ఉంటావు. అవునా కదా? ఎవరు మేలు చేసినా కానీ చేసింది ఎంతైతే గోరంత చేసి చెప్పుకొని నిజంగా ఆయన వల్లేనయ్యా, లేకపోతే ఆమె వల్లే నాకు ఎంత, అంతే కదా. ఒక భర్త భార్యని పొగిడాడు అనుకోండి, నిజంగా ఆమె వల్ల నా విజయానికి పునాదాన్ని అనుకోండి, భార్య వీడేవడంటదా ఇంకా ప్రేమిస్తా భర్తను. అవునా కదా? భర్త ఈరోజు మేము ఇలా ఉండడానికి కారణం నా భర్త అనేటువంటి భావన కలిగి ఉందనుకోండి, సంతోషం ఉంటుంది లేదా? కుటుంబాలు ఉంటాయండివా? అలా ఉండాలండి. బంధాలు పెంచుకునేటట్లుగా, సంతోషాన్ని పెంచేటట్లుగా మన కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని దేని వాటిని సెలవిస్తుంది. దయచేసి నీ భార్య నీకు ఎంత కష్టపడి నీకు పరిచయం చేసింది అన్నాడు మర్చిపోవద్దు. నీ భర్త నీ కోసం ఎన్ని త్యాగాలు చేసి నువ్వు బ్రతికించుకున్నాడో ఏడు మర్చిపోవద్దు. ఇలాంటి బాంధవ్యాలు పెరిగేటట్లుగా ప్రభు మనందరికీ కూడా కృతజ్ఞత భావన కలిగినటువంటి బుద్ధిని ప్రభు మనకు సమృద్ధిగా అనుగ్రహించిన గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం అందరము కూడా. దేవా, నాకు కృతజ్ఞత భావన కలిగినటువంటి అనుభవాలు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల మా తండ్రి, కృపగల మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు నాతో మాట్లాడవుతుంటారు. ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న భయంకరమైన సమస్య కృతజ్ఞతాభావం లేకపోవడం. ఎంత ప్రేమించినా, ఎన్ని త్యాగాలు చేసినా, వాళ్ళ కొరకు ఎంత పరితపించినా నా బాధని, నా యొక్క ప్రేమని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి వాపోతున్న ప్రతి ఒక్కరితో కూడా ఈ రాత్రి ఉదయ కాల సమయంలో నాతో మాట్లాడిన మాటలు నా హృదయంలో భద్రపరచు. నా మట్టుకు నేను దావీదు వలె కృతజ్ఞతాభావం కలిగి ఏ బండ నుంచి చెక్కబడ్డానో, ఏ గుంట నుంచి తీయబడ్డానో ఎన్నడూ కూడా మర్చిపోకుండా దావీదు వలె కృతజ్ఞతాభావం కలిగి నీ కొరకు ఆలోచించేటువంటి విశాల హృదయాన్ని మాకు దయచేయమని, ఇదేని సేవకు మరి ఆలకించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.